UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. Contact Shaurya Consultancy 8985189851. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ గడ్డం అనిత గారు ఉన్నారు. నమస్తే అనిత గారు. నమస్తే. ఎలా ఉన్నారు అనిత గారు? చాలా బాగున్నాను. Yes. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. దట్స్ గ్రేట్. అనిత గారు, ఇంతకు ముందు మనం ఆల్రెడీ కొన్ని టాపిక్స్ మీద చేసాము, బట్ ఈరోజు ఇంకొన్ని డిఫరెంట్ టాపిక్స్ తీసుకుందాము. స్పెషల్లీ ఫర్ పీసీఓడి. చాలా మంది నవ్యడేస్ చాలా మంది పీసీఓడితో సఫర్ అవుతున్నారు. 100లో మేబీ 70% అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఎస్, దాని గురించి మాట్లాడదాం మనం. సో దట్స్ లైక్ ఇట్స్ గుడ్ దట్ అంటే ఈ టాపిక్ మీద మనం మాట్లాడుతున్నాం ఈరోజు. బికాస్ చాలా మంది అమ్మాయిలు ఒక 5గురిని తీసుకున్నామంటే ఒక్కళ్ళు ఈ పీసీఓడి లేదా పీసీఓఎస్ ఇష్యూస్తో బాధపడుతుంటారు. సో అసలు ఫస్ట్ అర్థం చేసుకున్నామంటే అసలు ఏంటి పీసీఓడి, దీన్ని ఎలా మనం ముందుగా డయాగ్నోస్ చేయొచ్చు. ఎందుకంటే పీసీఓఎస్ అండ్ పీసీఓడి వన్ అండ్ ద సేమ్, బట్ పీసీఓఎస్ ఈజ్ అనేది కొంచెం లిటిల్ సివియర్ ఫార్మ్ దెన్ ద పీసీఓడి. ఓకే, సో నా ఫస్ట్ మనకి 3 కేటగిరీస్ని లేదా 3 సిమ్టమ్స్ని బట్టి మనం ఒకళ్ళు పీసీఓడితో సఫర్ అవుతున్నారా అనేది మనం పరిగణించవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి హైపర్ ఆండ్రోజినిజం అంటాం. అంటే మనకి మన బాడీలో కూడా అంటే ఇట్స్ యాక్చువల్లీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం మన బాడీలో. ఇది మేల్ హార్మోన్, కానీ ఫీమేల్ బాడీకి కూడా కావాలి కొద్ది మొత్తాల్లో కొంచెం రిలీజ్ అవుతుంది మన బాడీలో. ఎందుకంటే మనకి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అనేది రావడానికి ఇంకొకటి మనం ఆ ప్యూబర్టీ ఏజ్ రీచ్ అయినప్పుడు ఆ ఎగ్ గ్రోత్ కి ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా హెల్ప్ చేస్తాయి. సో ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది ఎక్కువ ఉండడం అమ్మాయిల బాడీలో, సో అది మెయిన్ గా పరిగణించవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒలిగో ఓవులేషన్ అంటాం. అంటే ఒక అమ్మాయికి మామూలుగా చూసామంటే ప్యూబర్టీ ఏజ్ రీచ్ అయినప్పటి నుంచి ఎవ్రీ మంత్ వీ షుడ్ గెట్ పీరియడ్ సైకిల్ అనేది రావాలి మనకి. కానీ కొంతమందికి లెస్ దెన్ 8 సైకిల్స్ హోల్ ఇయర్ లో ఉంటాయి. అంటే 2-3 months ఒకసారి పీరియడ్స్ రావడం అలా ఉంటారనమాట. సో లెస్ పీరియడ్స్ అంటే లెస్ ఓవులేట్ అవుతూ ఉంటారు వాళ్ళు. సో అది కూడా వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ మనం ఐడెంటిఫై చేయాలి. అంటే ఓకే 1 month కదా, ఏం కాదులే, 2 months కదా. ఎక్కువ శాతం విమెన్ నెగ్లెక్ట్ చేస్తారు. 2 months కదా, 3rd month వస్తుంది కదా అన్నట్టు నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళ్తారు. సో ఆ స్పాన్ అనేది పెరుగుతూ వెళ్ళిపోతుంది. సో అది ఇంకొక క్యారెక్టరిస్టిక్ అనమాట. ద నెక్స్ట్ వన్ ఈస్ పోలిసిస్టిక్ ఓవరీస్ అంటాం. అంటే ఓవరీస్ లో మనకి చిన్న చిన్న సిస్ట్లు ఏర్పడతాయి. అంటే నీటి బుడగలు అనొచ్చు, చాక్లెట్ సిస్ట్ అనొచ్చు. ఒకవేళ నీళ్లు వెళ్ళాయి వాటిలోకి అంటే నేను చెప్తాను దాని గురించి ఎట్లా ఏర్పడతాయి ఇవని. సో అవి అంటే వాటర్ దే హ్యావ్ టేకెన్ అంటే సో దాన్ని నీటి బుడగలు అంటాం. వాటర్ చేరిందంటే ఆ సిస్ట్ లోకి. ఒకవేళ బ్లడ్ చేరింది అంటే చాక్లెట్ సిస్ట్ అంటాం. సో ఇది పోలిసిస్టిక్ ఓవరీస్ అంటాం. మ్యామ్, ఇవి మెడిసిన్స్ తో మనం క్యూర్ చేసుకోవచ్చా? మనం మెడిసిన్ తో క్యూర్ చేసుకునే ముందు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అర్థం చేసుకోవాలి ఎందుకు వస్తుంది ఇదని. మెడిసిన్ ఇప్పుడు మనకి ఈవెన్ మనం తీసుకున్నామంటే ఏ మెడిసిన్ అయితే డయాబెటీస్ వాళ్ళకి సజెస్ట్ చేస్తారో అదే మెడిసిన్ పీసీఓడి వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తారు. మెట్ఫోర్మిన్ ఇట్లాంటివి. ఎందుకంటే ఈ రెండు ఇవి లైఫ్ స్టైల్ డిజార్డర్స్, సిక్నెస్ అని చెప్పకూడదు, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని చెప్పొచ్చు. సో ఈ రెండిటికి రూట్ ఎక్కడ అంటే ఇన్సులిన్ ఎక్కువ ఉండడం బాడీలో. ఓకే, సో ఈ పీసీఓడికి ఇచ్చే టాబ్లెట్స్ లో కానీ డయాబెటీస్కి ఇచ్చే టాబ్లెట్స్లో కానీ ఇట్స్ నాట్ అబౌట్ ఆ డయాబెటీస్ని లేదా పీసీఓడిని తగ్గించడానికి కాదు, ఇన్సులిన్ లెవెల్స్ ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని తగ్గించడానికి చేస్తారనమాట. సో వన్స్ ఇన్సులిన్ తక్కువైంది అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువగా రిలీజ్ అవ్వవు ఒక విమెన్ ఓవరీస్లో. అంటే మళ్ళీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది టెస్టోస్టెరాన్ అనేది మన బాడీలో అడ్రినల్ గ్లాండ్ ఉంటుంది, కిడ్నీ పైన ఉంటుంది చిన్న గ్లాండ్, అది రిలీజ్ చేస్తారు. కానీ ఫీమేల్ బాడీలో ఈవెన్ ఓవరీస్ కూడా ఆ ఎబిలిటీతో ఉంటాయి టెస్టోస్టెరాన్ ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు పీసీఓఎస్ కేసెస్ లో ఇట్ ఈస్ నాట్ ద అడ్రినల్ గ్లాండ్ ఎక్కువగా రిలీజ్ చేయదు. ఓకే, ఒక ఫీమేల్ ఓవరీస్ అనేది ఎక్కువగా టెస్టోస్టెరాన్ ని రిలీజ్ చేస్తాయి. ఎందుకు అంటే వాళ్ళకి ఇన్సులిన్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట బాడీ. సో బికాస్ ఆఫ్ దాట్. మీరు ఏవైతే నీటి బుడగలు అని చెప్పారు, సిస్ట్లు అని చెప్పారో, కొంతమందికి బిఫోర్ పీరియడ్స్ కూడా సిస్ట్ అనేది ఏర్పడి పీరియడ్స్ అవ్వడంతో ఆ సిస్ట్ కూడా ఆ పీరియడ్స్ తో పాటు వెళ్ళిపోతుంది అని చెప్పేసి అంటారు. అది కరెక్టేనా? సో అంటే ఇక్కడ మళ్ళీ అనోవులేటరీ సైకిల్స్ ఉంటాయి కొంతమందికి. అంటే ఎగ్ ఉండదు బట్ దే డూ గెట్ పీరియడ్స్. అలాంటి వాళ్ళని చూస్తుంటాం. కొంతమంది నాకు పీసీఓడి సిమ్టమ్స్ ఏం లేవు అంటే పీసీఓడి సిమ్టమ్స్ అంటే మనం యూజువల్గా ఏమనుకుంటాం, ఒకటి హైపర్ ఆండ్రోజినిజం. ఇది ఎలా తెలుస్తుంది మనకి, బ్లడ్ వర్క్ చేసినప్పుడు మనకి టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయి ఉన్నాయి అంటే ఓకే వీళ్ళకి ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. కానీ అదొక్క పారామీటర్ని తీసుకొని మనం చెప్పలేము ఒకళ్ళు పీసీఓడిలో ఉన్నారా. ఎందుకంటే త్రూ అవుట్ ద డే ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది వేరీ అవుతూ ఉంటాయి. ఓకే, సో దాని ఒక్కదాన్ని మనం పరిగణించలేము.
సో కానీ కొంతమందికి టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయినప్పుడు వాళ్ళకి ఎగ్ గ్రోత్ సరిగా ఉండదన్నమాట. సో మనం చూస్తూ ఉంటాం. అండ్ మనం విమెన్ అర్థం చేసుకున్నామంటే ప్రతి ఒక్క విమెన్ పుట్టినప్పుడే వి హ్యావ్ అ రిజర్వాయర్ ఆఫ్ కొన్ని ఎగ్స్ అని చెప్పొచ్చు. సో మనకు ఒక ప్యూబర్టీ ఏజ్ వచ్చినప్పటి నుంచి అందులో నుంచి ఒక 15 to 20 ఫోలికల్స్. సో అది పెరుగుతూ ఉంటాయి. అది పెరగాలన్నా కానీ మళ్ళీ పిట్యూటరీ గ్లాండ్ సిగ్నల్ ఇవ్వాలి. ఓకే, FSH హార్మోన్ ని రిలీజ్ చేయాలి. ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం. అంటే ఇప్పుడు టైం అయింది గ్రో అవ్వండి అని చెప్పడానికి, రైట్? సో ఇవి గ్రో అయ్యే ప్రాసెస్ లో మనకి ప్రైమోడియల్ సెల్స్ అంటాము, అంటే బేబీ ఫోలికల్స్ అనుకోవచ్చు. అది ప్రైమరీ స్టేజ్కి రావాలి కొంచెం పెరిగి, దాని తర్వాత సెకండరీ స్టేజ్కి వెళ్ళాలి కొంచెం మెచ్యూర్ అయితే, తర్వాత అది మెచ్యూర్ అయిన ఓమ్ లాగా ఫామ్ అవుతుంది, అంటే ఇంకా రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. అలాంటప్పుడు మనకి LH అనే హార్మోన్ తయారవుతుంది. సో ఇదేంటి లుటినైజింగ్ హార్మోన్ అంటాం. అంటే ఇక గ్రోత్ అయిపోయింది, ఈ 15-20 ఏదైతే ఫోలికల్స్ వచ్చాయో అందులో నుంచి మేము ఒకరిని సెలెక్ట్ చేసేసుకున్నాం. సో మిగతా వాటిని బాడీ రీఅబ్జర్వ్ చేసేసుకోవాలి, అవి దేనికి పనికిరావు. సో ఏదైతే ఎగ్ సెలెక్ట్ చేసుకుందో అది ఫెలోపియన్ ట్యూబ్స్ లోకి వెళ్ళి దాని యూట్రస్ వైపు వెళ్తుంది. ఒకవేళ మ్యారీడ్ అయి ఉన్నారు అంటే కన్సీవ్ అవుతారు, లేదు అంటే నార్మల్ గర్ల్స్ కి ఎగ్ రాప్చర్ అయిపోయి పీరియడ్స్ వస్తాయి. సో ఇది నార్మల్ గా జరిగే పీరియడ్ సైకిల్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక సెల్ ప్రైమరీ సెకండరీ స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ ఫోలికల్ అనేది ఎగ్ రిలీజ్ అయిపోయింది, కానీ రెమినెంట్ ఆఫ్ దట్ ఎగ్ అది ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మనం ఎగ్ తీసుకున్నాం, మామూలుగా మనం తినేది కోడిగుడ్డు తీసుకున్నాం అనుకోండి. సో అందులో ఎల్లో పార్ట్ దాన్ని మనం ఎగ్ లాగా అంటే ఈ ఫోలికల్ లాగా అనుకున్నామంటే అది రిలీజ్ అయిపోయింది. సో ద మిగిలినది ఇట్స్ ఎ రెమినెంట్ ఆఫ్ ద ఎగ్ అనమాట. సో ఇదేం చేస్తుంది అంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ ని పెంచుతుంది, ప్రొజెస్టెరాన్ లెవెల్స్ ని పెంచుతుంది. అప్పుడు బాడీకి ఇండికేషన్, మన యూట్రస్ కి ఇండికేషన్, ఎగ్ రిలీజ్ అయింది, బేబీగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యూట్రస్ లైనింగ్ ని తయారు చేసుకోవాలి మన బాడీ. సో యూట్రస్ లైనింగ్ అనేది స్టిక్కీ అవ్వడం, బికాస్ బేబీ అటాచ్ అయ్యి గ్రో అవ్వాలి, ఇది జరిగింది అనమాట. కానీ ఈ కేసులో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, ఎవరికైతే ఎగ్ రిలీజ్ అవ్వదు కానీ మిగతా అంత సైకిల్ ఉంటది, టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎగ్ అనేది మెచ్యూర్ అవ్వదు, స్మాల్ చాలా ఉంటాయి అనమాట. సో కానీ అవి ఎగ్ రిలీజ్ అవ్వకుండానే బికాస్ ప్రొజెస్టరాన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం, ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎండోమెట్రియం లేయర్ అంటాం, అంటే గర్భసంచి గోడలకి ఉన్న లైనింగ్ ఎండోమెట్రియం లేయర్ అనేది ఈస్ట్రోజన్ లెవెల్స్ ఏం చేస్తుంటాయి, బేబీ కోసం రెడీ చేసుకోవడానికి ఎండోమెట్రియం లేయర్ ని థిక్ చేస్తుంటాయి, అంటే యూట్రస్ గర్భసంచి గోడల లైనింగ్ ని థిక్ చేస్తూ ఉంటాయి, స్టిక్కీ చేస్తూ ఉంటాయి. ఒకసారి అయిపోయింది, సెకండ్ టైం అయిపోయింది, దీన్ని అనోవులేటరీ సైకిల్స్ అంటే ఎగ్ ఉండదు కానీ పీరియడ్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే రెగ్యులర్ గా వస్తాయి అంటారా? నో, రెగ్యులర్ గా రావు, 2-3 months అట్లా వస్తుంది. సో ఈ 2-3 months ఏం జరుగుతూ ఉంటది, ఆ ఎండోమెట్రియం లేయర్ అనేది థిక్ అయి లాస్ట్ కి వాలంటీర్లీ, మామూలుగా ఒక యూట్రస్ లైనింగ్ అనేది షెడ్ ఆఫ్ అవ్వాలి అంటే ప్రొజెస్టరాన్ లెవెల్స్ పెరిగితే అప్పుడు ఈస్ట్రోజన్ దాన్ని షెడ్ ఆఫ్ చేస్తుంది. కానీ ఈ కేసెస్ లో ప్రొజెస్టరాన్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల 2-3 months ఆ లైనింగ్ బిల్డప్ అయి లాస్ట్ కి ఈస్ట్రోజన్ వాలంటీర్లీ షెడ్ ఆఫ్ చేస్తుంది. సో అక్కడ ఎగ్ ఉండదు, నో ఎగ్ నో బేబీ. సో ఇక్కడ మనకి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, అంటే నాకు పీరియడ్స్ నార్మల్ గానే వస్తుంటాయి, నేను ఓవర్ వెయిట్ ఏం లేను, కానీ నేను ఎందుకు కన్సీవ్ అవ్వట్లేదంటే అలాంటి కేసెస్ లో ఎక్కువ శాతం ఈ సిచ్యువేషన్ జరుగుతుంది. జనరల్ గా మీరు వీళ్ళకి యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్ గా ఎలాంటి డైట్ ఇస్తారు? మనం అర్థం చేసుకున్నామంటే ఇప్పుడు హైపర్ ఆండ్రోజినిజం ఎందుకు వచ్చింది బాడీలో అండ్ ఎవరు తయారు చేస్తారన్నప్పుడు మనకి ఇది టెస్టోస్టెరాన్ అంటే అడ్రినల్ గ్లాండ్ అనేది తయారు చేస్తుంది. అట్లనే ఫీమేల్ ఓవరీస్ కూడా తయారు చేస్తాయి. కానీ ఈ ఓవరీస్ అనేది ఇన్సులిన్ లెవెల్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాయి అని చెప్పాం. సో నేను జస్ట్ ఫోకసింగ్ ఆన్ ఈ సిమ్టమ్స్ ని క్లియర్ చేయడానికి నాకు హెల్ప్ చేయదు. ఇలాంటి వాళ్ళకి నేను ఎలాంటి సజెస్ట్ చేస్తానంటే, ఏ ఫుడ్స్ అయితే ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ ని పెంచే కెపాసిటీతో ఉంటాయో అలాంటి ఫుడ్స్ ని కొన్ని రోజులకి మనం అవాయిడ్ చేయాలి. అంటే నా బాడీలో ఈ ప్రాబ్లం ఉంది, ఇది క్లియర్ అయ్యే వరకు ఐ నీడ్ టు, అంటే నేను దాన్ని అవాయిడ్ చేయాలన్నమాట. లేకపోతే ఏమవుతుంది, ఇట్స్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటాం. మెట్ఫోర్మిన్ తీసుకుంటాం, ఐ విల్ గెట్ పీరియడ్ 2-3 months నాకు రెగ్యులర్ వస్తుంది, స్టాప్ ద టాబ్లెట్, సీ ఫర్ 2-3 months అగైన్ మళ్ళీ సేమ్ ప్రాబ్లం వస్తుంది. చాలా మంది మనం వింటూ ఉంటాం కూడా, నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా టాబ్లెట్ వాడినప్పుడు పోతూ ఉంటుంది మేడం, మళ్ళీ వస్తుంటది. అంటే ఇది ఒక హార్మోనిక్ ప్రాబ్లం, ఒక డైటరీ ప్రాబ్లం. సో దీన్ని మనం టాబ్లెట్స్ తో కంప్లీట్ గా క్లియర్ చేయలేం. మేబీ ఫర్ టైం బీయింగ్ కి యూ విల్ గెట్ సమ్ రిజల్ట్, అట్లా అదనమాట.